నువ్వే నా కోడలివమ్మా. మా ఇంటి వెలుగువి, మా కుటుంబ గౌరవానివి, మా రాజకీయ భవిష్యత్తువమ్మా. ఏమైంది అంకుల్? ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు? ఏం లేదమ్మా, సిద్ధు నీకు ఐ లవ్ యూ చెప్పాడు కదా. అవును అంకుల్. నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు కదా. ఎస్ అంకుల్. కానీ ఇప్పుడు కథ మారిపోయిందమ్మా. మీ మధ్యలోకి మరో అమ్మాయి రాబోతుందమ్మా. ఎవరు అంకుల్? మా అమ్మాయి కీర్తి మేమెంత చెప్పినా వినకుండా హరీష్ అనే ఒక వెధవని ప్రేమించి పెళ్లి చేసుకుందమ్మా. వాడు లక్ష్మి అనే ఒక దరిద్రరాలు కొడుకు. వాడి చెల్లెలు ఆ దరిద్రరాలు లక్ష్మీ కూతురే ఆ తులసి అమ్మా. ఆ పిల్ల ఏం మాయ చేసిందో, ఏం మత్తు మందు పెట్టిందో తెలీదు. మన సిద్ధుని వలలో వేసుకుందమ్మా. ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటానని సిద్ధు పట్టుబడుతున్నాడమ్మా. నేను ప్రేమిస్తుంది నిన్ను కాదు, వేరే అమ్మాయి. అసలు ప్రేమే లేకుండా నిన్ను యాక్సెప్ట్ చేయడం కరెక్ట్ కాదు. అది నాకు నష్టం లేదమ్మా. సిద్ధుకి భార్యగా నువ్వే రావాలి, నా ఇంటి కోడలవ్వాలి. నీ వల్ల నా పరువు గౌరవం నిలబడతాయమ్మా. ఆ తులసికి ఐ లవ్ యూ చెప్తానంటూ సిద్ధు బయలుదేరాడమ్మా. నువ్వేం చేస్తావో నాకు తెలీదమ్మా. మీ మధ్యలోకొచ్చిన ఆ తులసిని అడ్డు తప్పించాలి. నీ సిద్ధుని ఆ రాబందు ఎత్తుకెళ్లకుండా ఆపాలమ్మా. అర్థమైంది అంకుల్. నువ్వు ఆ పని చేశావంటే వెంటనే నీకు సిద్ధుకి ఎంగేజ్మెంట్ జరిపిస్తానమ్మా. ఆ తర్వాతే మీ పెళ్లి. మా ఇంటి వెలుగుగా, మా ఇంటి ఇలవెలుపుగా నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టొచ్చమ్మా. షూర్ అంకుల్, నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. కానీ ఈ పని నేనే చేయొచ్చమ్మా. కానీ నేనుండగా మీకు శ్రమ ఎందుకు అంకుల్? యూ డోంట్ వరీ. సిద్ధు నా వాడు, నాకే సొంతం. దానికోసం నేను ఏదైనా చేస్తాను. సీ యూ అంకుల్. సరే అమ్మా, మంచిదమ్మా, ఉంటాను.